వాట్సాప్ గైస్, నేను మీ శ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో ఇప్పుడు మనం వీకెండ్ వండర్స్ లో ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చాం. అండ్ ఇదే పంచముఖ హనుమాన్ టెంపుల్. సో ఇది పాతాల లోక పంచముఖ హనుమాన్ టెంపుల్. సో మీకు ప్రతి ఒక్క డీటెయిల్ చూపిస్తా. వన్ ఆఫ్ ద హిడెన్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. సో దీని గురించి మొత్తం A to Z డీటెయిల్స్ మీకు ఇస్తా. లెట్స్ గో. మరకట్న ఆంజనేయ టెంపుల్. సో ఇది దుండిగల్లో ఉంది. మన ఈసీఎల్ నుంచి జస్ట్ 27 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ జస్ట్ 1 hour లో మనం ఆ టెంపుల్ కి రీచ్ అయిపోతాం. ఇది వచ్చేసి దర్శనం ఎంట్రన్స్. దేవాలయం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, ఇంకా ఈవినింగ్ 5 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఎంట్రన్స్ చాలా అద్భుతంగా కట్టించారు. సో ఎంట్రన్స్ లో చూసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం ఉంది, గురూజీ వారి విగ్రహం కూడా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ కాగానే మనకు అక్కడ ధ్వజస్తంభం కనబడుతుంది మిడిల్ లో. వస్తున్నారు కదా, అదే. సో చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా కట్టించారు. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఈ మధ్యనే రినోవేట్ చేశారని తెలుస్తుంది. ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్. మొత్తం 6 టెంపుల్స్ ఉన్నాయి. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్, వినాయకుడి టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్, లార్డ్ శివ టెంపుల్, నాగదేవత అండ్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి పాతాల పంచముఖ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఎంట్రన్స్. సో మనం లోపల ప్రతి ఒక్క వాల్ సైడ్, ఈ వాల్ మీద హనుమంతుడి వీరత్వం మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ రామాయణం కాలంనే అన్ని ఉన్నాయి. మన ఆంజనేయ అవతారాలు ఇక్కడ చూస్తాం మనం అన్నిటి. అండ్ ఆల్సో పంచముఖ అవతారాలు కూడా మనం ఇందులో చూస్తాం. సో ఒక చిన్న లుక్ వేసేయండి. నేను చెప్పే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. క్యామెల్ ఎందుకు హనుమంతుడికి వాహనంలా ఉంది. ఒకరోజు ఆంజనేయ స్వామి సుగ్రీని కలవడానికి వెళ్తారు. సో అక్కడ పంపసరోవరం అని ఒకటి ఉంటది, అది దాటాలి. బట్ అది మొత్తం శాండ్ తో నిండిపోయి ఉంటది. సో హనుమంతుడు నడుస్తా అంటే వారి బరువు ఎక్కువ కాబట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సో సుగ్రీవుడు ఆంజనేయ స్వామికి క్యామెల్ అనే వెహికల్ ని ఇచ్చారు. సో అప్పటి నుంచి వెళ్ళి క్యామెల్ వచ్చేసి హనుమంతుడి వారి వాహనం అయింది. సో ఇది వచ్చేసి పూర్ణ ఫలం కట్టు స్థలం. అయితే ఏం లేదు గైస్, మీకేమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం గానీ, హెల్త్ ప్రాబ్లం గానీ, ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి పూర్ణ ఫలం అనేది అట్లా కట్టాలి. చూస్తున్నారు కదా, అట్లా కడితే మీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరలో సాల్వ్ అవుతాయి. ఈ ప్లేస్ చాలా అద్భుతంగా పీస్ఫుల్ గా ఉంది. ఒకసారి మొత్తం ఒక చిన్న లుక్ వేసేయండి. చిన్నగా మనలోకి ఆకలి అయిందంటే టిఫిన్ తినేసారు. సో ఇదే అండి పాతాల పంచముఖ టెంపుల్. సో హనుమాన్ జీ చాలా ప్లెజెంట్ గా ఉన్నారు. ప్రతి ఒక్క డీటెయిల్స్ చూపించాను కదా ఎలా ఉన్నాయో. అండ్ చాలా వైబ్ తో ఉంది, పీస్ ఉంది. సో పక్కా విజిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే యూ క్యాన్ లెర్న్ సో మెనీ థింగ్స్. అండ్ మీ మైండ్ కూడా పీస్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ పోర్ట్రేట్ చేసి ఉన్నాయి, మీకు చూపించాను. చూస్తారు కదా, ఆల్రెడీ అన్ని పోర్ట్రేట్ చేసి ఉన్నాయి A to Z. అంతే. సో ఇప్పుడు ఇంటికి పోయి మనం కలుస్తా ఇంటికాడ. కొంచెం గైస్ వచ్చి చాలాసేపు అవుతుంది. సో ఒక చిన్న నాప్ వేసి ఇప్పుడు లేసేసి కూర్చున్నా ఇట్లా. అండ్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటి యాడ్ చేయాలి, ఇది యాడ్ చేసేస్తా. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే రోడ్ టు కేదార్నాథ్. సో ప్లీజ్ సపోర్ట్. సో ఆ 3 కండిషన్స్ ఫాలో అవ్వండి. మీరు నాతో పాటు మనం అందరం కలిసి కేదార్నాథ్ వెళ్దాం. అండ్ hope you guys like the video. So I think ప్లేస్ మాత్రం చాలా బాగుంది, కూల్ అండ్ కామ్ గా. అండ్
ఇదే వీకెండ్ సిరీస్ ది ఫస్ట్ ఎపిసోడ్. అండ్ ముందు ముందు ఇంకా వస్తాయి. ముందు ముందు చాలా సపోర్ట్ మీరు చేయాలి, చేస్తారు. అండ్ అంతే గైస్, కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. ఇదైతే పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకా కేదార్నాథ్, డోంట్ మిస్ ఇట్. ఓకే, బాయ్.